వెల్కమ్ టు ది లియో. ముఖ్యమంత్రి పీఠం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది, గౌరవమైనది. ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడం కుదరదు. ఎవరైతే ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారో వారి ఒక్కరికి మాత్రమే ఆ సీట్లో కూర్చునే అర్హత ఉంటుంది. సరే, వాళ్ళు కూర్చునే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే సంగతి పక్కన పెడితే ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆమోదంతో గెలిచిన ఒక వ్యక్తికి మాత్రమే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే అర్హత ఉంటుంది. పీఠం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే చైర్ కూడా మనం అలాగే భావించాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చుంటే దానికి ఉన్న విలువ కూడా ఉండదు. కానీ ఇటీవల తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబిన్లో ఉన్నటువంటి ఆ చైర్లో ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటున్నారు. అదొక ఆట వస్తువులాగా మారిపోయింది. వాస్తవానికి మీ బోటోడు నా బోటోడు లోనకి వెళ్ళి చూడాలన్నా కానీ కుదరదు. పర్మిషన్ లేకుండా లోన కూడా పంపరు ఎవరిని పడితే వాళ్ళని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబిన్లోకే కాదు కూర్చోవడం కూడా జరుగుతుంది. గతంలో టిక్ టాక్ దుర్గారావు జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చున్నాడు. అది తీవ్ర స్థాయిలో వైరల్ అయింది, మనం మాట్లాడుకున్నాం. అయితే తరువాత దుర్గారావు వివరణ ఇచ్చాడు. తెలియక జరిగిన ఒక పొరపాటు క్షమించాలని చెప్పి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆ దుర్గారావుకి తెలియకుండానే జరుగుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు రీల్స్ అవి వీడియోస్ అవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ వృత్తి అది కాబట్టి అందులో భాగంగా ఏదో రీల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కూర్చుని ఉంటాడు. సరే, జరిగింది తప్పైనా తెలియక జరిగిన ఘటన. ఎవరైనా అక్కడ ఉండి వారించి కూర్చోకూడదని చెప్పుంటే బహుశా కూర్చునేవాడు కాదేమో. అయితే ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి కూర్చున్నాడు. ఎవరు? మంత్రి కూర్చున్నాడు. సాక్షాత్తు మంత్రే ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని మీటింగ్ కండక్ట్ చేశాడు. ఎవరా మంత్రి అంటే మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్. సో అమర్నాథ్ అంటే చాలామందికి తెలియదు కాబట్టే కోడిగుడ్డు మంత్రి అన్న. ఈ మాట వాస్తవం. ఎందుకంటే చాలామందికి ఆయన నిజం పేరు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. బట్ కోడిగుడ్డు మంత్రి అనగానే ఆయన ఫేస్ అందరికీ కళ్ళలో గుర్తొచ్చేస్తుంది. సో ఆ వ్యక్తి నిన్న మీటింగ్ కూర్చుని ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్కి సంబంధించి. సరే, మీటింగ్ కండక్ట్ చేయడం గురించి మనం మాట్లాడట్లేదు. కానీ ఆ కుర్చీలో కూర్చోవడమే ఇప్పుడు ఒక సెన్సేషనల్గా మారింది. మొన్నేమో టిక్ టాక్ దుర్గారావు కూర్చున్నాడు, ఇప్పుడేమో మంత్రి అమర్నాథ్ కూర్చున్నాడు. 2 రోజులు ఆగితే ఎవరు కూర్చుంటారో? ఎందుకంటే ఆ కుర్చీ ఒక ఆట వస్తువులా మారిపోయింది. దానికి కనీసం విలువ లేకుండా పోయింది. సరే, టిక్ టాక్ దొరకారావు అంటే తెలియక కూర్చున్నాడు, ఓకే జరిగిపోయింది. మరి మంత్రికి తెలియదా? అమర్నాథ్కి అది ఎవరు కూర్చి దాంట్లో ఎవరు కూర్చోవాలి, ఈయన చైర్ ఎక్కడ ఉంటుంది, ఈయన మీటింగ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఈయనకి తెలియదా? మంత్రికి కూడా ఒక క్యాబిన్ ఉంటుంది, అందులో అయినా మీటింగ్ పెట్టుకోవచ్చు. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టే ప్లేస్లోకే వచ్చి కూర్చున్నాడు అనేది ఆయనకే తెలియాలి, వేరొక వ్యక్తికి తెలియదు. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దిగజార్చే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చుంటే అది ఏమన్నా ఆ బంతిలో చైరా, ఎవడు పడితే వాడు పక్కన లాక్కుని కూర్చోడానికి బంతిలో ఉంటుంది. మనకి ఏ చైర్ కాదు ఆ చైర్ పక్కన లాక్కుని కూర్చుంటాం. అక్కడ ఆ చైర్ ఈ చైర్ అని ఏముండదు. అలాంటి చైర్ కాదు కదా అది. ఒక ముఖ్యమంత్రి పీఠం ఎంతో ప్రతిష్టాత్మకమైంది, ఎంతో గౌరవమైంది, ఎంతో విలువ ఉన్నది. దాన్ని టచ్ చేయాలనగానో ఒక అర్హత ఉండాలి. కానీ ఏకంగా వీళ్ళు వెళ్ళిపోయి కూర్చుని అందులో వీడియోలు చేయటం, ఫోటోలు చేయటమే కాకుండా ఏకంగా మీటింగులు కండక్ట్ చేసే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుర్చీ పడిపోయింది. సో వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి చైరు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది చైర్ అంటే అక్కడ వేసిన చైర్ గురించి కాదు, ఆ ప్లేస్లో స్టూల్ ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా కానివ్వండి. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కూర్చోవలసిన ప్లేసు. వేరొక వ్యక్తి కూర్చోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేని ప్లేసు. సో ఇది ప్లేస్. వెనకమాల చూడండి, బుద్ధుడి విగ్రహం ఉంది, అలాగే బుద్ధుడి బొమ్మ, దాని వెనకమాల ఒక డిజైన్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీటింగులు పెట్టింది. సో ఇక్కడ ఒక టీవీ కూడా ఉంటుంది. మొత్తం కూడా దీని మీద ఆయన చూడాలంటే ఇక్కడ తెర మీద వేసిన మొత్తం కూడా ఆయన ఇక్కడ చూస్తాడు. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా. ఇప్పుడు ఇదే చైర్లో ఇప్పుడు ఎవరు కూర్చున్నారు చూడండి. ఇక్కడ ఫోన్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా అవే ఉంటాయి. ఇదే చైర్లో ఎవరు కూర్చున్నారో చూడండి. ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు అదే చైర్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే చైర్ చూడండి. ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు మంత్రి అమర్నాథ్ కూర్చున్నాడు. వెనకమాల ఇదిగో ఇదే బుద్ధుడు, వెనకమాల ఇదే బుద్ధుడు డిజైను. ఎవరు కూర్చున్నారు? మంత్రి అమర్నాథ్ కూర్చుని ఇదిగో అధికారులతో ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. సరే, మీటింగ్ కండక్ట్ చేయడం గురించి మనం మాట్లాడట్లా. ఆయన మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఒక పక్కన కూర్చుని అధికారులను తన పక్కనో తనకు ఎదురుగానో కూర్చోబెట్టుకుని మీటింగ్ కండక్ట్ చేయాలి. లేదా మంత్రి గారి క్యాబిన్లో మీటింగ్ కండక్ట్ చేసుకోవాలా. మీటింగ్ హాల్స్ ఉంటాయి, అందులో కండక్ట్ చేసుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టే ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ మంత్రి గారు కూర్చుని ఈ మీటింగ్ పెట్టడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. మీరు నేను ఆశ్చర్యపోవడం కాదు, ఈ మీటింగ్కి వచ్చిన అధికారులు కూడా వాళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, ఈయనకి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? అది జగన్మోహన్ రెడ్డి గారు చేయరు కదా, దాంట్లో కూర్చోకూడదు కదా, ఈయనేంటి అక్కడ కూర్చుని మనందరిని ఇటు కూర్చోమని మీటింగ్ పెట్టాడు ఆయన అని. అంటే అసలు మీటింగ్కి వచ్చిన సంగతి కాసేపు పక్కన పెట్టి వాళ్ళంతా వాళ్ళు గుసగుసలు ఆడుకునే పరిస్థితి. తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడని గుసగుసలు ఆడుకునే పరిస్థితి. కానీ ఇది మంత్రి అమర్నాథ్ తెలిసే చేశాడు. ఎలాగా తనకి టికెట్ లేదు,
ఈసారి అక్కడిస్తారు ఇక్కడిస్తారు అని చెప్పడమే కానీ ఎక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. కాబట్టి ఆయన సీటు గల్లంతే. కాబట్టి చివరి సెకండ్లో ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని ఆ ఫీల్ని పొందాలి అని ఆయన అనుకున్నాడేమో, లేదా బహుశా ఆ చైర్ మీద ఆయనకి ఏమైనా కన్ను ఉందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి చైర్లో కూర్చుని మీటింగ్ కండక్ట్ చేసి ఆయన అయితే సంతృప్తి పడటం జరిగింది. వాస్తవానికి మీ బోటోడో నా బోటోడో వెళ్ళి గొప్పుకుని కూర్చుంటారు, బాబు అది కూర్చోకూడదురా, అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేరి నువ్వు అక్కడ కూర్చోకూడదని చెబుతారు. మంత్రి కూర్చుంటే సెక్యూరిటీ చెప్పలేరు కదా, ఆయన ఒక మంత్రి. పోనీ అధికారులు చెప్పగలరు అంటే ఆయన కింద పనిచేసే అధికారులు ఆయనకి ఎలా చెప్పగలరు? చెప్పలేరు. దాంతో అందరూ మిన్నుకుండిపోయారు తప్ప ఎవరు ఏంటి సార్ మీరు ఈ చైర్లో కూర్చున్నారు అని చెప్పి అడిగే ప్రయత్నమే చేయలే. గతంలో టిక్టాక్ దుర్గారావు కూర్చున్నప్పుడు అడగలేదు, ఇప్పుడు మంత్రి అమర్నాథ్ కూర్చున్నప్పుడు అడగలేదు. అయితే టిక్టాక్ దుర్గారావుని మనమైతే ఏమంటలేదు, ఎందుకంటే అది తెలియక జరిగిన ఘటన. తెలిస్తే గొప్పుకుని వెళ్ళిపోయి అంత సాహసం చేసి ఎవరో కూర్చునే ప్రయత్నం చేయరు. అతను పొరపాటున తెలియక జరిగిన ఘటన అది. కానీ మంత్రి తెలిసే జరిగింది కదా, మరి ఎందుకు కూర్చున్నాడు అంటే తనకు టికెట్ లేదు కాబట్టి, ఇక బహుశా తను రాజకీయ జీవితానికి దూరం కాబట్టి దాదాపుగా ఈసారి టికెట్ లేకపోతే వచ్చేసరికి అసలు ఆయన ఉంటాడో లేదో కూడా తెలియదు, ఆ పార్టీలో కానివ్వండి లేదా రాజకీయాల్లో కానివ్వండి. కాబట్టి చివరిసారిగా ఇక సంతృప్తి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చైర్లో కూర్చుని ఉంటాడని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ నడుస్తుంది. టిక్టాక్ దుర్గారావుది కూడా చూడండి ఒకసారి. ఇది గతంలో టిక్టాక్ దుర్గారావు కూర్చున్నటువంటి ఇదే ప్లేస్లో కూర్చుని ఇదిగో ఒక వీడియో తీసుకుని నేను సీఎం ఆఫీస్కి వచ్చానని చెప్పి ఒక వీడియో తీసి అదే సీఎం చైర్లో నాడు కూర్చోవడం జరిగింది. అయితే ఇది తెలియక జరిగిన ఘటన, టిక్టాక్ దుర్గారావు అనే ఘటన తెలియక జరిగిన ఘటన. కానీ మంత్రిది తెలిసే జరిగింది, కావాలనే కూర్చున్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎలాగా టికెట్ లేదు కాబట్టి ఇక తాను అసలు ముందు ఆ లోనికి వెళ్ళే అర్హత కూడా వస్తుందో లేదో, రేపొద్దున టికెట్ లేని రోజున ఆయన ఒక మంత్రి కాకపోయినా ఒక ఎమ్మెల్యే కాకపోతే అందులోకి వెళ్ళే అర్హత కూడా ఉండదు. కాబట్టి వస్తుందో లేదో ఇక ఎందుకు ఎలాగా మన టైం అయిపోయింది కాబట్టి చైర్ ఖాళీగా ఉంది కాబట్టి అందులో కూర్చుని ఆ ఫీల్ని పొందుదాం, ముఖ్యమంత్రి ఫీల్ని పొందుదాం అని చెప్పి ఆయన ఏమైనా ఫీల్ అయి ఉండొచ్చు. అందుకనే ఆ ఉద్దేశంతోనే కావాలని కూర్చున్నాడు. మరి దీనికి సంబంధించి ఇది వైరల్ అయిన తర్వాత మరి సీఎంఓ ఏమైనా వివరణ అడిగిందో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే అలా చైర్లో కానీ కూర్చుని కావాలని ఏదైనా చేసి ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఖచ్చితంగా వివరణ అయితే అడుగుంటారు. మీరు ఎందుకు ఆ చైర్లో కూర్చున్నారని చెప్పి వివరణ అయితే అడుగుంటారు. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీలో ఈరోజు మంత్రి అమర్నాథ్ కూర్చుని మీటింగ్ కండక్ట్ చేయడం అనేది వైరల్గా మారింది. తనకు టికెట్ లేదు కాబట్టి చివరి దశలో దిగిపోయే దశలో ఆ కుర్చీలో కూర్చుని ఆ ఫీల్ని పొందే ప్రయత్నంలో భాగంగా కూర్చున్నాడని చెప్పి సోషల్ మీడియా నిండా ఫుల్గా నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఆల్రెడీ గతంలో కోడిగుడ్డు డైలాగ్ ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు. పాపం ఆయన మాట్లాడాలంటే భయపడే స్థాయిలో వైరల్ అయింది కోడిగుడ్డు డైలాగు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి ఏమొచ్చాయని అడిగితే ఇప్పుడే కోడ్ వచ్చింది, అది పొదగాలి, గుడ్డు పెట్టాలి, పిల్లలు అవ్వాలని చెప్పి డైలాగ్ చెప్పాడు. దానికి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సంబంధం లేదు. ఆ డైలాగు ఎంతలా వైరల్ అయిందంటే ఆయన నోరు తెరవాలంటే భయపడే స్థాయిలో వైరల్ అయింది. వేరొక ఇంటర్వ్యూలో ఆయన ఏదో సందర్భంలో వేరొక డైలాగ్ చెప్పబోయి ఒక మొక్క చెప్పి మధ్యలో వదిలేశాడు. ఆయన వదిలేండి ఇక నేను డైలాగులు చెప్పను, ఎందుకు తలనొప్పి, నేను ఒక డైలాగ్ చెప్తేనే నన్ను రాచి రంపాన పెట్టేశారు, నేను డైలాగ్ అంటే మాట్లాడటానికి కూడా భయపడిపోయాడు ఆయన. ఆ స్థాయిలో వైరల్ అయిన డైలాగ్. అందుకని మీకు మొదట్లో చెప్పా కోడిగుడ్డు మంత్రి అంటే మీకు తెలుస్తుంది. వాస్తవానికి ఆయన పేరు చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు అమర్నాథ్ అని. కానీ కోడిగుడ్డు మంత్రి అంటే పట్టును తెలుస్తారు. సరే మంచి జరిగిందో చెడు జరిగిందో కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఆయన అయితే ఆనందం పొందాడు. మరి దీని మీద ఏమైనా వివరణ కోరతారో లేదో మనకైతే తెలియదు. కానీ ఈయనే కాబోయే ముఖ్యమంత్రి, లేకపోతే ఈ రోజు నుంచి ఈయనే మనకు ముఖ్యమంత్రి అని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఫుల్గా కామెంట్లు పెడుతున్నారు.